హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ మీకు తెలిసిందే కదా మా బిట్టుగాడి బర్త్డే. సో ఇది అక్టోబర్ 14th నేను యాక్చువల్గా ఇంట్లో చేసేస్తున్నాను. అండ్ పార్టీది మాత్రం నేను మీకు మళ్ళీ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇప్పటి క్లిప్పు స్టార్టింగ్ ఇంట్లో చేసేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సింపుల్గానే దాని రూమ్లో బొమ్మలన్నీ తెచ్చి ఇప్పుడు మర్చిపోయాను, గిఫ్ట్లు కూడా ఎదురుగా పెట్టాలి. 6 years కదా, అందుకని 6 గిఫ్ట్లు. అయ్యి బాబు ఇక్కడ కూడా లేవు. ఒక నిమిషం ఉండు, నేనే ఎత్తుకోవాలి. ఒక నిమిషం ఉండు నువ్వు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Bittu. Happy birthday to you. Hey. You like it? Anna చేసేది Card. Dear Bittu, you're the cutest, you're the best, you're the craziest love under. వీల్ చైర్ డాలా. అసలు చూడట అరుస్తుందో. ఎక్కడుందో నువ్వే గెస్ట్ చేయి. ఏది వీల్ చైర్ డాలా? ఓపెన్ చేయకుండా. ఇదిగో ఇది ఆ బాధ కంటే ఇది బెటర్. ముందు కేక్ గోస్ట్ చేసుకోవాలరా. సరే ఓపెన్ చేసుకో. చూస్తుందంటలే. లెట్హారా చేసేస్తలే బన్నిట్రా. ఇదిగోండి ఈ వీల్ చైర్ డాల్. దీనికి కూడా కథ ఉంది. ఈమె గారు పడి ఫ్రాక్చర్ అయింది కదా 2 సార్లు. అప్పటి నుంచి వీల్ చైర్ డాల్స్ మీద ఒక క్రేజీ వచ్చేసింది. ఆ డ్రీమ్ అలా ఉండిపోయింది. ఇప్పుడు బర్త్డేకి తీర్చుకుంది. వీడి మీద పెట్టాడు. ఏంటది? ఇది దీని లోపల ఫిల్లింగ్ పెట్టి వాడు కుట్టుకుంటా తీసుకొచ్చాడు. కాటన్ పెట్టి అంతా షేప్ కట్ చేసుకుని కుట్టుకొచ్చాడు. వెల్ డన్ బన్ను, బాగా చేసావరా. ఇది ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసేస్తుంది. ఓకేనా? దీనికి తెప్పలు వస్తాయి అనుకుంటా. దీని పక్కన ఏంటది? గెస్ట్ చేయబెట్టు. ఏంటో గెస్ట్ చేయరా. షేక్ చేయి. షేక్ చేస్తే తెలిసిపోద్ది. ఏంటది? రాంగ్. ఇది పద్దాక లెగో సెట్ అంటది ఏంట్రా? రాంగ్ రాంగ్ రాంగ్. ఇది కరెక్ట్ గానే చెప్పింది. అది ఊపుతుంది. లెగో మోగుతున్నాయి. ఏంటది? Which one? This one. లెగో సెట్టేనా? ఓ మై గాడ్, డిస్నీ ప్రిన్సెస్ తెచ్చింది. Cinderella. ఏమో డ్రీమ్స్ అన్ని నెరవేరినాయి. ఇవన్నీ 6 నెలల నుంచి లిస్ట్ అవుట్ చేసిన కోరికలేమో గారి. తేరా బుట్టి. హ్యాపీనా పెట్టు. అదేంటి గెస్ట్ చేయి. గెస్ట్ చేయి. అటు అటు చూపించు. అటు చూపించురా డాడీకి. ఏంటి ఫ్రోజన్ బ్యాక్ ప్యాక్. నెక్స్ట్ ఇంకా ఫైనల్ లాస్ట్. గెస్ట్ చేయబెట్టు. అది అది నీ ఫేవరెట్ ఎమ్మీ. నీ ఫేవరెట్ ఎమ్మీ. చెప్పు బిట్టు, నీకు ఇష్టమైంది. ఇంత చూసినా చెప్పలేవా? ఓ దాని ఫేవరెట్ చాక్లెట్స్ అన్నమాట. ఫెరీరో రోచర్. ఇంక పండగ. ఇంక వాళ్ళంతా వుడ్ చేస్తుంది వీటన్నిటిని.
అనుకున్నా అది ఓపెన్ కేక్ కట్ చేస్తా. చేసినాక కేక్ కట్ చేసినాక ఓపెన్ చేసుకోరా బిట్టు we are waiting for బిట్టు. అదిగో అక్కడ చూడు కేక్ కోసం వెయిటింగ్ అంట. కేక్ కట్ చేయమ్మా. అందుకే జన గోలీ అంత కేక్ ఆర్డర్ పెట్టింది. ఇదిగో ఇది దాని ఫ్రాక్చర్ అప్పుడు దీని డ్రీమ్ టాయ్ అనమాట. బిట్టు అదేంటి వాట్ సరే జాను అయిపోయింది దాని బర్త్డే అది చక్కగా ఆడుకుంటుంది. ఇంక పిజ్జా ఆర్డర్ చేస్తే హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తాను. బిట్టు మేము కేక్ కట్ చేసుకోవాలి. అదిగో నా అనుకున్నాను నువ్వు ఇదే అంటావు. వీడి చూడు వీడి చాక్లెట్ నువ్వు కేక్. Please cake or at least your chocolates. బిట్టు కేక్ కట్ చేయమ్మా. దాని బర్త్డే రోజు వాడు కేక్ అని బిట్టు. ఏంట్రా నువ్వు నేను కూడా హ్యాపీ బర్త్డే విత్ ఒరే బన్ను ఇదిగో బన్ను. సరే ఏదో ఒకటి తీసుకుని పెట్టరా. ఏం కాదు అక్కడ చూడండి లిప్స్టిక్ పోద్దంట తింటంటే చూసారా ఎట్ట ఆలోచించింది అమ్మాయి అనిపించింది. బాగుందా మొత్తం నువ్వే ఊడిసేవే వాళ్ళిద్దరికి పెట్ట మాకు. నీ బొజ్జ సైజుకి దగ్గర కేక్ పెట్టు. నిన్నే తీస్తున్నా వీడియోలో. నేను క్వాలిటీ చెక్ చేస్తాను. మరే నేను యాక్చువల్గా బాయ్ చెప్దాము ఈ సీన్ తర్వాత. నేను నెక్స్ట్ది పార్టీ రోజు మిగిలిందంతా దీనికి అటాచ్ చేద్దామని చెప్దాం అనుకున్నా. వెనక వాళ్ళు ఈ సీన్ చూసి తను క్యాప్చర్ చేయాలనిపించింది. బాగా ముచ్చటగా తింటున్నట్టున్నావు. అది కేక్ అందుకే నేను చిన్నది ఆర్డర్ చేస్తాను. వీళ్ళిద్దరు బుద్ధి నాకు తెలుసు కాబట్టి ఈసారి కప్ కేక్ ఆర్డర్ చేస్తాను. ఇంత సైజు ఇదే ఎక్కువ ఒకటే బయట ఉడుక్కు లోపలికి వెళ్ళిపోద్ది. సో ఇది గైస్ ఇప్పుడు ఇవాటది ఇక్కడితో ఆపేస్తున్నాను. మళ్ళీ మేము పార్టీ హాల్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కంటిన్యూషన్ దీనికి కొంత యాడ్ చేసి నేను మళ్ళీ పెడతాను. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇంక ఇప్పుడు మనం పార్టీ హాల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మన డార్లింగ్ కూడా లోపల ఇన్సైడ్ ఉంది. దాని డ్రెస్ మీకు చూపిస్తాను. ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత వచ్చిన డ్రెస్ కదా. రండి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడు డెకరేషన్ జరుగుతుందన్నమాట. ఇదిగో వీళ్ళిద్దరు. బిట్టు హాయ్ చెప్పు. ఇదిగో బిట్టు డ్రెస్ చూయించు. సో ఇదనమాట ఎంతో కష్టపడి ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత తెచ్చుకున్న రఫుల్ డ్రెస్ అనమాట. మాన్సూన్లోనే తీసుకున్నాను కదా, చాలా టైం పట్టింది దీనికి మాత్రం. పర్లేదురా రండి. వాళ్ళిద్దరు మొహమాట పడుతున్నారు. తిను నా ఫ్రెండ్ కిడ్స్ అనమాట వీళ్ళిద్దరు, లూలా అండ్ దియా. యాక్చువల్గా నా ఫ్రెండ్ తనే హెల్ప్ చేస్తుంది, రూపా అనమాట. తను కొంచెం కెమెరా ఫీర్ ఉంది, సో అందుకే నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేను. బట్ వాళ్ళ మదర్ని క్యాప్చర్ చేస్తున్నాను. ఆంటీ వాళ్ళ మదర్ అనమాట. సో ఆంటీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్ద గెస్ట్ ఆంటీ అనమాట. సో ఎల్డర్ గెస్ట్ మర్చిపోయాను. ఈ పార్టీకి థీమ్ ఏం పెట్టామంటే మామూలు వెస్ట్రన్ వేర్ పెట్టామన్నమాట, పార్టీ వేరు. సో అందుకని అందరం వెస్ట్రన్ వేర్లోనే వద్దామని. ఇప్పుడు పార్టీ డెకారు నేను పర్పుల్ పింక్ కాంబో సెలెక్ట్ చేసుకున్నాము. సో దీనికి రోజ్ గోల్డ్ నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. ఈ పిల్లర్స్ కూడా నేను మిడిల్లో మామూలుగా కేక్ టేబుల్ పెట్టి డెకారు అదంతా బోరింగ్ కదా, అందుకని ఇది ప్లాన్ చేసుకున్నాను ఇలా పిల్లర్స్ పెట్టి పెడదామని. ఈ హైట్ పిల్లర్కి నాకు తెలిసి సరిపోదు, అందుకని చిన్న పిల్లర్కి పెడుతున్నాం అనమాట, విత్ క్యాండిల్ ఊదేటట్టు. సో తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట, హెల్పరు. సో అరేంజ్ చేస్తుంది ఇవన్నీ. హై టెర్రీ, ఐ మేకింగ్ ఏ వీడియో. ఇంక నేను లోపలికి రండి, మీకు సీక్రెట్గా బిట్టుకి తెలియకుండా కేక్ చూపిస్తాను. బిట్టుకి సర్ప్రైజ్గా అట్టి పెట్టామన్నమాట కేకు. ఇది యాక్చువల్గా నేను ఇప్పుడు ఓపెన్ కూడా చేయలేను.
పింక్ పర్పుల్, డార్క్ పింక్ డార్క్ పర్పుల్ అడిగింది. ఇంక మిగిలిందంతా రెయిన్బో. యాక్చువల్గా అక్కడ ఉన్న ఒక రెయిన్బో జస్ట్ అట్లా పడిపోయింది ఐసింగ్ ఇది, అలా పెట్టేటప్పుడు. బాగా ఎక్సైటింగ్ ఉంది కదా కేక్ చూస్తుంటేనే. కట్ చేస్తా, దానికి చెబుతా నేను బిట్టుకి. చూసారా చిన్నపిల్లల కేకులు కట్ చేసేస్తాను అంటున్నాడు. అంత బాగా చేసింది నిజంగా, చాలా బాగా చేసింది. చాలా అంటే తను ప్రొఫెషనల్ యాక్చువల్గా. సో బాగా చేసింది, వర్తిట్ అనిపించింది. సో ఇంకా పదండి మనం ఇప్పుడు లోపల ఇక్కడ నుంచి చూపించు జాను. పెద్దగా అరేంజ్మెంట్లు మనం ఏం చేయలేము యాక్చువల్గా. ఇప్పుడే ఇంకా 1.5 hour టైం ఉంది అందరు వచ్చేసరికి. సో వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఈ టేబుల్ అరేంజ్మెంట్ అది రెడీ చేద్దామని. మనం ఏం చెయ్యం, మనం ఇట్లా వీడియోలో చెప్పటమే, వాళ్ళు చేస్తున్నారు, మనం సైడ్ ఉండి ఇలా వాగటమే అనమాట. ఒకసారి డెకరేషన్ చూద్దాం రండి. ఏంటి డెకరేషన్ చూసేది ఇప్పుడు మర్చిపోయాను. కార్లో నేను కొన్ని స్నాక్స్ పెట్టాను, అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకుంటాం అది. అండ్ బయట కొన్ని ఆర్డర్ చేసాము. సో అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తా, మీకు చూపిస్తాను. ఇంకా పదండి, ఒక నిమిషం బ్రేక్ ఇస్తాను నేను. I think we need three over there. 3 along there. Yeah. Okay. We've still got Okay. plenty left. So at this moment we want only 4 each. Yeah. So 8 on each table. 8 on each. And if it is possible, we can able to take this out. Yeah. So not so just 4 facing each other. Yeah. Not the 2 ends. Yeah. We can able to go for at the end over that. Yeah. We can move on this side so we can able to walk easily. Thank you. ఇదిగో ఇక్కడ మా కష్టజీవి పట్టుకొస్తుంది. ఓ 10 kgs పట్టుకొస్తున్నావు జాను బరువు. అదిగో అవి 2. అబ్బా కష్టపడి చేసింది నేను. ప్యాక్ చేసింది నేను కార్లో పెట్టి కష్టపడి. ఇదిగోండి ఓన్లీ పిల్లలకని శాండ్విచెస్ తీసుకున్నాం. ఈ 2 తీసుకెళ్ళి అక్కడ అవి 2 తీసుకెళ్ళమ్మా. వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారని చెప్పి అలా డ్రెస్అప్ కిచెన్ లో పెట్టి వెళ్ళగెళ్ళి. బట్ ఎంత డ్రెస్అప్ చేసుకున్న అమ్మాయిలాగా అంత కలర్ఫుల్గా అయితే ఉండలేరు. న్యాచురల్ బ్యూటీస్. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వేసుకొని వచ్చారు ఇద్దరు బాయ్స్. అలాంటివి చెప్పకూడదు. కప్ కేక్స్ అయ్యి యాక్చువల్గా బయట సూపర్ మార్కెట్లో కొన్నాయి, జస్ట్ పిల్లల కోసం అని చెప్పి తీసుకున్నాం అనమాట. వాళ్ళు కాసేపు ఎంజాయ్ చేయడానికి ఉంటుందిలే అన్నట్టు. అరే బన్ను కింద పడకుండా పట్టుకెళ్ళరా. సో కార్ అంతా ఇలా ప్యాక్డ్. సో ఓన్లీ పిల్లల ఫుడ్, మిగతా మనకి పెద్దవాళ్ళకి అందరికి ఫుడ్ మాత్రం బయట ఆర్డర్ చేసాం. వచ్చాడు మన జమ్మ, డ్రాప్ చేసా. పట్టుకెళ్ళి రే ఆ పెద్దది నువ్వు పట్టుకెళ్ళవేమో. పట్టుకెళ్ళలేవులే. ఇవి రిటర్న్ గిఫ్ట్లు అనమాట. రాత్రి కూర్చొని ప్యాక్ చేసాము. నేను 3 గంటలు ప్యాక్ చేస్తే వీళ్ళిద్దరు వచ్చి ఫినిషింగ్ టచ్ చేసి వెళ్ళిపోయారు. ఎప్పట్లాగే జనం ఎంత బరువు ఉండవని నీకు తెలుసు అనుకుంటా. ఇది మా పిచ్చి బిట్టు వేసిన డ్రెస్ని అప్పుడే పీకేసుకుంది. ఏ బిట్టు ఇంక నువ్వు చెప్పులు మార్చుకోలేదుగా. దాని చెప్పులు ఎక్కడ పెట్టావు? ఓ ఇక్కడ ఉన్నాయి, తర్వాత మార్చుకుంటా. బిట్టు చూపిస్తావా నీ ఫ్యాషన్ టాక్ చెప్పమ్మా. బాగుంది. సీక్వెన్స్ డ్రెస్ ఉంది. బో నువ్వు పీకేసుకున్నావుగా. నీ క్లిప్పులు వెయ్యి, నీ బేబీ క్లిప్స్ వెయ్యి. ఇటు పక్కే వీడి మీదకి వచ్చి పడేసేటట్టున్నాడు, నన్ను దోస్తున్నాడు వీడు. అప్పుడే గిఫ్ట్ ఇచ్చేస్తే వెళ్ళిపోతారు నాన్న. వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి. అదేం తినాలో కూడా ఇప్పుడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. చూడడానికి భలే టెంప్టింగ్ ఉన్నాయి కదా, బట్ నేను తిన్నా కదా. అరే డిజైన్ లేదు, పాడు లేదు, అన్నీ ఇక్కడ ఎదురుగా పెడుతున్నాను. నానా బన్ను ఇప్పుడు మిగతా ఇంకా చాలా పెట్టాలి. నేను జస్ట్ ఊరికే అట్లా పెడుతున్నాను. అన్నీ కిచెన్లో తెచ్చి పెట్టారేంటమ్మా. సో ఇవన్నీ పిల్లల ఫుడ్. ఇక్కడ మన ఫుడ్ ఏం లేవు, అన్ని పిల్లలు ఇవే ఉన్నాయి. ఒకటి పాపులు పెట్టాలి కదా. ఓన్లీ లాలీపాప్స్. వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి జాన్ నీకు? పిల్లలు తింటారు. పిల్లలు తింటారా, నువ్వు తింటావా? ఈ ట్రైల్లో పోసి పెట్టాలి. వీడి దాని నుంచి పోక్ అంటున్నాడు. దాంట్లో గుచ్చుతాడంట. గుచ్చు.
రెడీ అయినాక అప్పుడు జూమ్లో క్యాప్చర్ చేస్తామండి. ఇదిగో బాగానే మాట్లాడుతున్నారు, తీసేసుకోవచ్చు ఒక క్యారెక్టర్. కాదండి, ఎందుకు మీ దగ్గరికి వచ్చేస్తాం. అరే బన్ను I like it. వద్దు బన్ను. ఎక్కడ దాకా వచ్చింది? They look like Kit Kat, these stuff. యా యా జాను ఆల్మోస్ట్ గంట నుంచి అవుతుంది, బట్ ఇంకా అవలా, ఇంకో 1 hour పట్టుద్ది. This is fun. వీడు జెయింట్ వీల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాడు. వీడు ఎరగొట్టేస్తాడు ఇప్పుడు. వీడు బన్ను జెయింట్ వీల్ కాదు బన్ను, టెన్షన్ పడక మెల్లగా పెట్టరా. వాడు ఎక్కడ పడితే అక్కడ పోక్ చేసేస్తానంటున్నాడు జాను. బిట్టుకు చెప్పనా బన్ను? Yeah. అసలు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఒరే వీడా అది వరకు బాగా ఇష్టం ఉండేదండి, ఇప్పుడు అసలు యాక్టింగ్ అంటే భయపడుతున్నాడు నా దెబ్బకి. అరే పడిపోతాయిరా. బ్యాడ్ నాకు డైరెక్టర్ భయపెట్టేస్తుంది. ఇప్పుడు బ్యాడ్ డైరెక్టర్ అనబోయాడు తెలుసా. That's correct. That is correct. You are a silly director. సిలీ డైరెక్టర్. Yeah. వీడు చక్కగా ఉన్న కప్ కేకులను అడవైనవన్నీ పెట్టి నాశనం చేస్తాడు జాను. Hey, I am the expert too. That's very వాళ్ళ ముగ్గురు చూడు సరిపోయారు, ఏరి చాలా బిజీగా ఉన్నారు. ఓకే గైస్, ఇప్పుడు పీపుల్ కొందరు వచ్చేసారు, మిగతా ఫ్రెండ్స్ అందరూ ఇంకా రాలేదు, బట్ కొందరే కాబట్టి వచ్చింది. స్టిల్ కేక్ అరేంజ్మెంట్ చేసేస్తున్నాను. సో యాక్చువల్గా నెక్స్ట్ ఇది చాలా పెద్దదైపోయేటట్టుంది, అందుకని ఏం చేస్తున్నాను అంటే వ్లాగ్ని ఇక్కడితో ఆపేసి కంటిన్యూషన్ పార్ట్ 2 మిగతా అందరు ఫ్రెండ్స్ వచ్చినాక ఇంకొంచెం సెలబ్రేట్ చేసుకున్న ఫన్ని సపరేట్ వ్లాగ్ చేస్తాను మళ్ళీ. సో ఈ అరేంజ్మెంట్తో ఇక్కడితో ఆపేస్తున్నాను గైస్. సో ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇప్పటిదాకా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని కూడా నా దాకా అందచేయండి. మా బిట్టుగాడు చాలా బిజీగా ఉన్నాడు, సో అందుకని నేను బిట్టుని యాక్చువల్గా ఇక్కడికి పిలిచే పొజిషన్లో కూడా లేను అనమాట. సో ఈ కేక్తో ఎండ్ చేసేస్తాను. మన ఎంట్రీ కేక్ మీదకి తీసుకొచ్చి ఇప్పుడు వ్లాగ్ ఆపేస్తాడు అనమాట. ఇది దాని ఫేవరెట్ యూనికార్న్ కేక్ నెంబర్ 6. యా ఓకే గైస్, బాయ్ మరి. నెక్స్ట్ సేమ్ బర్త్డే పార్ట్ 2లో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.